హలో అందరికీ, నేను మీ హన్మకొండ పిల్ల. అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. ఏంది మాట మార్చింది అనుకుంటున్నారులే, మా ఊళ్ళో ఇలాగే మాట్లాడతారండి బాబు. ఇప్పుడు చికెన్ వేసే మసాలాల గురించి చూద్దాం. కలిపేటి ఉప్పు, పసుపు, కొంచెం కారం. ఇప్పుడు కొంచెం వేసుకుందాం, మళ్ళీ కూరలో కొంచెం వేసుకుందాం కాబట్టి కలిపేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. వేసుకొని అన్నీ మంచిగా కలిసేలా కలుపుకుందాం. మసాలాలన్నీ కలిసేలా మంచిగా కలుపుకొని ఒక 20 minutes అట్లా పక్కకు పెట్టుకుందాం. కానీ మసాలాలు మంచిగా పట్టేలా అయితే మంచిగా కలపండి. ఎంత మంచిగా కలిపితే అంత మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. 20 minutes పక్కన పెట్టుకొని పెళ్ళప్పుడు గిన్నెలు పెడతారు కదా, నేను ఇది సీలే తీయలేదు. చూడండి ఎంత కొత్తగా ఉందో. ఆ కొత్త గిన్నెను 2 సార్లు కడిగి మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని గిన్నె వేడెక్కినాక నూనె పోసుకొని, నూనె వేడెక్కినాక మసాలాలు వేసుకొని, మసాలాలు గోలాక మసాలాలు మాడిపోక ముందుకే ఉల్లిగడ్డలు వేసుకుందామండి బాబు. ఉల్లిగడ్డలు అయితే మీడియం సైజు 2 తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. 2 మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులోనే. చికెన్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఒక్కసారి ఇలా ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మాడకుండా కలబెట్టుకుందాం మంచిగా. ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా కలబెడుతూనే ఉందాం, ఎందుకంటే మాడిపోకూడదు కదా, అందుకని. చూడండి, కూర వండరాని వాళ్ళు కూడా ఈజీగా వండుకోవచ్చు. అదే కొత్త కోడలు అయిందనుకో, ఇంట్లో మంచి మార్కులతో పాస్ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముచ్చట్లలో పడి మర్చిపోయామండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి కాదు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం, కాకపోతే కొంచెం తక్కువ వేసుకోండి. ఫస్టే పచ్చి కూరలో కలిపాం కదా, కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మంచిగా కలిసేలా కలబెట్టుకుందాం. ఎందుకు 2 ఒక్కసారి వేసారనుకుంటున్నారా? 2 వేసి కలబెడితే అయిపోతుంది కదండి. నేనైతే అలాగే వేస్తాను, మీరు ఎలా వేస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూనే ఉందాం అలా. ఎందుకు అంటే పచ్చివాసన ఉంటే మళ్ళీ స్మెల్ వస్తుంది కదా కూర, అందుకని పచ్చివాసన పోయేంత వరకు కలబెడుతూనే ఉందాం. ఓకేనా, మొత్తం కలిసింది. ఇప్పుడు అందులో చికెన్ వేసుకుందాం. చిన్నగా వేసుకోండి, గిన్నె కింద పడుతుంది. నాకైతే చాలా భయం, అందుకే చూసారా ఎంత నెమ్మదిగా వేస్తున్నాను. పెద్ద గ్యాస్ అయితే పర్లేదు, ఇది చిన్న గ్యాస్ కదా, అందుకే గిన్నె కింద పడుతుందేమో అని జాగ్రత్తగా వేస్తున్నా. అలా మంచిగా కలబెట్టండి, అంతా కలిసేలా. పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కలిసేలా మంచిగా కలబెట్టండి. మంచిగా కలబెట్టి ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కొంచెం కలబెట్టి మూత పెడదాం. మూత పెట్టి కాసేపు ఉడకనిస్తే అలా వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్లోనే ఉడకాలి చికెన్. చూడండి, కాసేపు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు అలా పెట్టేస్తే చూసారా వాటర్ ఎలా వచ్చాయో, ఆ వాటర్లోనే ఉడకాలి. అది మనం పోసిన వాటర్ కాదండి బాబు, చికెన్లో ఉండే వాటరే. చూసారా ఎలా ఉన్నాయో వాటర్. కోడి కాళ్ళన్నీ మీ గిన్నెలోనే ఉన్నాయి అంటున్నారా? ఉన్నాయండి బాబు. మరి కాళ్ళు తినే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చికెన్ కోడి కాళ్ళు తీసుకురావాల్సిందే కదా. కాళ్ళు అంటే మరి మనిషి కాళ్ళు అనుకునేరు కాదండి బాబు, కోడి కాళ్ళు మాత్రమే. ఫ్రై కదా, మాడకుండా మంచిగా అడగంటకుండా కలబెడుతూనే ఉందా, ఎందుకంటే ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారా. కాకపోతే కలబెట్టుకొని కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఉడికే టైంలో వేస్తే టేస్ట్ స్మెల్ బాగా వస్తే టేస్ట్ కూడా బాగుంటుంది.
మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ వేసాం మళ్ళీ కూర పోపుకి వేసాక కూడా వేసాం కదా, అందుకని చూసుకొని వేసుకోండి. ఇసం కాకుండా అందులోనే కొంచెం కారం వేసుకుందాం. ఫస్ట్ చెప్పాను కదా ఉడికే ముందు వేద్దామని, అందుకే. కొత్తిమీర కూడా వేసుకుందాం. ఎంత కొత్తిమీర వేస్తే అంత స్మెల్ బాగుంటుంది కర్రీ, కాబట్టి వేసుకొని మంచిగా కలబెట్టుకుందాం. మళ్ళీ కలిసేలా మొత్తం కలిసేంతవరకు కలబెట్టుకొని, ఇంకా కొత్త రెసిపీస్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి. మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. చూసారా, మళ్ళీ ఒకసారి మూత తీసుకుందాం. ఆయిల్ మొత్తం సపరేట్ అయింది కర్రీలో, చూసారా, కనిపించిందా? చూసారా, అడుగంటుతుంది కూర, అందుకే కలబెట్టాలి అని చెప్పిన. ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయింది. అడుగంటకుండా కలబెడుతూనే ఉందాం, ఎందుకంటే అడుగంటితే మాడిపోతుంది కదా, అందుకని. అడుగంటడం అంటే ఏంటి అనుకుంటున్నారు? కింద మాడిపోతుంది కదా, దాన్నే అంటారు. మీరు సపోర్ట్ చేస్తే ఇంకెన్నో కొత్త వీడియోలతో మేము ముందు ఉంటాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాం, మళ్ళీ తీద్దాం. కాసేపు మూత పెట్టుకుందామంటే నిమిషాలు ఉంచకండి, 1 or 2 minutes ఉంచి మళ్ళీ తీసి కలబెట్టండి, ఎందుకంటే కూర మాడిపోతుంది. ఫ్రై కదా, అందుకని ఒక కలబెడుతూనే ఉండండి, మాడిపోకుండా. నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేస్తారా ఉల్లా? ట్రై చేయండి ప్లీజ్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా ఉల్లా? చేయండి మరి. కొత్తిమీర వేసుకుందాం. ఆల్మోస్ట్ కూర ఉడికినట్టే, చూడండి. కొత్తిమీర వేసుకో, చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో కదా. చూస్తుంటే తినేయాలి అనిపిస్తుంటే తిందురు రండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. కొంచెం చిన్నగా కలబెట్టుకుందాం, మాడిపోకుండా. కూర రెడీ అయిపోయింది. తింటూ ఉంటే తినాలి అనిపిస్తుంది. నా ప్లేట్ చూపిస్తే దిష్టి పెట్టకుండా.